బాలకృష్ణ 100 సినిమాలు తీశాడు. ఇప్పుడు 101వ సినిమా సిద్ధంగా ఉంది. తన నటనా జీవితంలో ఎన్నో విభిన్న పాత్రలు చేశాడు. అన్నీ వేడికవే ప్రత్యేకం. ఎన్ని పాత్రలు చేసినా బాలయ్యకు మాత్రం ఒక పాత్ర చేయాలని ఎప్పటినుంచో ఉంది. అది ఇన్నాళ్లకు నిజం కాబోతోంది. ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. ఇంతకు బాలయ్యకు అంత బాగా నచ్చిన ఆ పాత్ర ఏంటి? అన్నా 2 బాల్కనీ టికెట్లు కావాలి. ఇది సినిమా కాదువా? సినిమా కాకపోతే ఇంకేంటి? ఐఎమ్ ద హీరో, యు ఆర్ ద కమెడియన్ అండ్ విలన్ టచ్డ్ మై హీరోయిన్. దిస్ ఇస్ an action film. స్టంపర్ తో కేక పుట్టించిన బాలయ్య. తమ్ముడు, నేను జంగల్ బుక్ సినిమా చూడలా, కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి. పైసా వసూల్ తర్వాత బాలయ్య సినిమా ఏంటి? నిర్మాతగా మారుతున్న బాలయ్య. విశ్రాంతి లేదు, విరామం లేదు. మా కత్తి కంటే నెత్తుటి చారా ఇంకా పచ్చిగానే ఉంది. మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు బాలయ్యే నిర్మాత. పైసా వసూల్ స్టంపర్ రిలీజ్ అయ్యింది. బాలయ్య డైలాగ్స్ కి ప్రేక్షకులు, అభిమానులు ఫిదా అయిపోయారు. మందేసిన మొదపటి ఎన్నుకునిరా, క్రష్ ఎవ్రీవన్. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత ఏమాత్రం లేట్ చేయకుండా పూరి డైరెక్షన్ లో పైసా వసూల్ స్టార్ట్ చేశాడు బాలయ్య. అలా స్టార్ట్ చేశాడో లేదో ఇలా కంప్లీట్ చేశాడు. అనుకున్న సమయానికంటే ముందే పైసా వసూల్ని ఫినిష్ చేశాడు పూరి. ఇక సినిమా కూడా అనుకున్న టైం కంటే ముందే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమ్ముడు, నేను జంగల్ బుక్ సినిమా చూడలా, కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి. పైసా వసూల్ తర్వాత లెక్క ప్రకారం తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ డైరెక్షన్ లో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడు బాలయ్య. ఈ సినిమాకు సి కళ్యాణ్ నిర్మాత. అయితే ఈ సినిమాను కొన్నాళ్ల పాటు పక్కన పెట్టాలని అనుకుంటున్నాడు బాలయ్య. దానికి కారణం బాలయ్య నిర్మాతగా మారటమే. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు నిర్మాతలుగా మారారు. నాగార్జునకు అన్నపూర్ణ బ్యానర్ ఉంది. ఇక రామ్ చరణ్ తన తండ్రి సినిమా కోసం కొణిదెల ప్రొడక్షన్ పెట్టి నిర్మాతగా అయ్యాడు. అయితే ఇప్పుడు తన కొడుకు సినిమా కోసం తానే నిర్మాతగా మారాలని అనుకుంటున్నాడు బాలయ్య. ఇండస్ట్రీకి మోక్షజ్ఞని చాలా గ్రాండ్ గా ఇంట్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాడు బాలయ్య. దీనికి సంబంధించి ఇప్పటికే కథలు వింటున్నారు. కథ ఫైనల్ అయిన తర్వాత ఓ మంచి డైరెక్టర్ తో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే తన కొడుకు ఫస్ట్ సినిమా కాబట్టి ప్రొడక్షన్ లో ఎక్కడా రాజీ పడకూడదని అనుకుంటున్నాడు. బయట నిర్మాత అయితే కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తానే మోక్షజ్ఞ సినిమాకు నిర్మాత కావాలని అనుకుంటున్నాడు.
బాలయ్య నిర్మాతగా మారుతున్నాడన్న విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ బాలయ్య నిర్మాతగా బిజీ అయితే కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. మరి బాలయ్య నిజంగానే ప్రొడ్యూసర్ అవుతున్నాడా? పైసా వసూల్ స్టన్నర్లో స్టన్నింగ్ గా కనిపించాడు బాలకృష్ణ. అసలు ఈ తరం కుర్ర హీరోలందరూ కుళ్ళుకునేలాగా ఆ బాడీ, ఆ జోషు, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ ఎనర్జీ ఆహా ఓ రేంజ్లో ఉన్నాయంటే ఆశ్చర్యపడనక్కర్లేదనే చెప్పాలి. యాక్చువల్లీ బాలయ్య తన ఫోకస్ అంతా పైసా వసూల్ సినిమా మీదే పెట్టాడు. ఈ సినిమా అయిపోయిన తర్వాత తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ బాలకృష్ణతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సినిమా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత బోయపాటి శ్రీనివాస్ కథతో సిద్ధంగా ఉన్నారు. మరో 2 డైరెక్టర్లు కూడా బాలకృష్ణతో యువరత్నతో సినిమా చేయాలంటూ సిద్ధంగా స్టోరీని రెడీ చేసుకుంటున్నారు. అయితే సినిమాల మీదే పూర్తిగా ఫోకస్ పెట్టాడు మన బాలకృష్ణ. ఇంకా సినిమాల మీద ఫోకస్ పెట్టిన తర్వాత సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి టైం ఎక్కడుంది? స్వయంగా ఈ విషయాన్ని బాలకృష్ణ మేనేజరే కన్ఫర్మ్ చేశాడు. కాబట్టి వైరల్గా మారుతున్న సోషల్ మీడియాలో బాలకృష్ణ నిర్మాతగా మారబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలో ఏమాత్రం నిజం లేదు. ఇదంతా ఫేక్ న్యూస్.